Hi everyone, I am Dr. Balakrishna. Welcome back to Dr. Balu's English Grammar Academy. ఇంగ్లీష్ సులభంగా నేర్చుకునే ప్రక్రియలో భాగంగా ఈ రోజు మన టాపిక్ సెంటెన్స్ ఫార్మేషన్ అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ప్రెజెంట్ టెన్స్ వర్బ్స్ కరెక్ట్ గా యూజ్ చేసే విధానం గురించి తెలుసుకుందాం. మనం రోజు మాట్లాడే మాటలు 50% ప్రెజెంట్ టెన్స్ లోనే మాట్లాడుతుంటాం. మిగిలిన 50% పాస్ట్ టెన్స్ గురించి, ఫ్యూచర్ టెన్స్ గురించి మాట్లాడుతుంటాం. మనకు టెన్సెస్ 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి ప్రెజెంట్ టెన్స్, 2 పాస్ట్ టెన్స్, 3 ఫ్యూచర్ టెన్స్. ఈ రోజు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి డిస్కస్ చేస్తాం. వాక్యాలను ఎలా ఫామ్ చేయాలి అని తెలుసుకునే ముందు సెంటెన్స్ అంటే ఏంటో దాని డెఫినేషన్ గురించి తెలుసుకుందాం. ఎ సెంటెన్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ కంప్లీట్ సెన్స్ ఈజ్ కాల్డ్ ఎ సెంటెన్స్. అనగా కొన్ని పదాల కలయిక వలన ఏర్పడినటువంటి వాక్యం ఏదైతే సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇస్తుందో దానిని వాక్యంగా చెప్తాం. అంటే వాక్యం అనగా 2 లేదా అంతకంటే ఎక్కువ పదాల సముదాయంతో ఏర్పడుతుంది. అలా ఏర్పడినటువంటి వాక్యానికి సంపూర్ణమైనటువంటి అర్థం ఉండాలి. అప్పుడే దాన్ని మనం వాక్యంగా చెప్పుకుంటాం. ఇక ఈరోజు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి తెలుసుకోవటానికి మనకు 2 అంశాలు కావాలి. అవి సబ్జెక్ట్ అండ్ వర్బ్. ఈ రెండింటితో మనం ఈరోజు అర్థవంతమైనటువంటి వాక్యాలను ఎలా రూపొందించాలి అన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం. అలాగే ప్రెజెంట్ టెన్స్ వర్బ్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో కరెక్ట్ గా ఎలా యూజ్ చేయాలి అన్నటువంటి టిప్స్ కూడా మనం ఇవాళ తెలుసుకుందాం. తద్వారా మనం ఇంగ్లీష్ తప్పులు లేకుండా సులభంగా నేర్చుకోవచ్చు, ఎఫెక్టివ్గా మాట్లాడొచ్చు, రాయొచ్చు. సో మొదట సబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. పని చేసే వ్యక్తిని మనం సబ్జెక్ట్ అంటాం. సబ్జెక్ట్ అనగా కర్త. ఎవరైతే పని చేస్తూ ఉంటారో వారిని మనం సబ్జెక్ట్ అంటాం. మరి వర్బ్ అనగా క్రియ. అంటే మనం చేసే పనులను గురించి తెలియజేసే దాన్ని వర్బ్ అని అంటారు. ఈ వర్బ్ అంటే మనం ఏ పని చేసినా అది వర్బ్ పరిధిలోకి వస్తుంది. నవ్వినా, ఏడ్చినా, తుమ్మినా, దగ్గినా, నడిచినా, నించున్నా, పరిగెత్తినా అన్నీ కూడా వర్బ్సే. అంటే రోజుకు మనం ఎన్ని రకాలైనటువంటి పనులను చేస్తామో అన్ని రకాల వాక్యాలను మనం మాట్లాడతాం. వాటికి సంబంధించినటువంటి వర్బ్స్ కనుక మనం తెలుసుంటే మనం ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడచ్చు. మనం ఈ వర్బ్స్ యూజ్ చేసేటప్పుడు అంటే ప్రజెంట్ టెన్స్ వర్బ్స్ని మనం యూజ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ని మనం ఫాలో అవ్వాలి. సబ్జెక్ట్స్తో మనం వర్బ్స్ ప్రజెంట్ టెన్స్ వర్బ్స్ను యూజ్ చేయడానికి మనకు కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ని కనుక మనం కరెక్ట్గా ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేస్తే మనం ఇంగ్లీష్ చక్కగా మాట్లాడవచ్చు. ఉదాహరణకి కొన్ని వర్బ్స్ గురించి తెలుసుకుందాం. యాక్ట్, అటెండ్, ఆస్క్, క్లైంబ్, డిసైడ్, ఎక్స్ప్లెయిన్, గ్రీట్, ఇన్వైట్, జంప్, మేక్, విజిట్, రన్, ప్రామిస్, వియర్ ఎట్సెట్రా. చాలా ఉన్నాయి వర్బ్స్. ఇవి నేను కొన్ని చెప్తున్నాను. ఇంకా మీకు తెలిసినటువంటి వర్బ్స్తో కూడా మీరు సెంటెన్సెస్ని ఫామ్ చేయొచ్చు. ఇక్కడ ఈ ప్రజెంట్ టెన్స్ వర్బ్స్ మనం సబ్జెక్ట్స్తో ఎలా కరెక్ట్గా యూజ్ చేయాలి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అసలు సబ్జెక్ట్స్ పరిధిలోకి ఏమేమి వస్తాయంటే ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే అండ్ ఏ సింగులర్ నౌన్. ఇక్కడ ఐ, వి అనేటివి రెండు కూడా ఫస్ట్ పర్సన్, యు అనేది సెకండ్ పర్సన్. ఐ, విలలో ఐ అనేది సింగులర్, వి అనేది ప్లూరల్, యు అదే సింగులర్, అదే ప్లూరల్, అది సెకండ్ పర్సన్. నెక్స్ట్ హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్, ఇవి థర్డ్ పర్సన్ సింగులర్స్. దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్. సో ఇక్కడ మనం సులభంగా ప్రెజెంట్ టెన్స్ వర్బ్స్ ని యూజ్ చేయడానికి సబ్జెక్ట్స్ ని 2 భాగాలుగా విభజించడం జరిగింది. అవి ఐ, వి, యు, దే, స్టూడెంట్స్ అనేది ఒక గ్రూప్, హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్. ఇక్కడ మనం ఉదాహరణకి కృష్ణాని తీసుకున్నాం, ఇది ఒక గ్రూప్. ప్రెజెంట్ టెన్స్ వర్బ్స్ అన్నీ కూడా ఐ, వి, యు, దే, స్టూడెంట్స్ అంటే ఇక్కడ నౌన్ ప్లూరల్ అనమాట. ఇక్కడ మన స్టూడెంట్స్ బదులుగా మనం ఏమైనా తీసుకోవచ్చు. టీచర్స్, డాక్టర్స్, ప్లేయర్స్, మనకి ఇష్టం వచ్చినటువంటి ప్లూరల్ నౌన్ని మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు అనమాట. సో ఈ ప్రజెంట్ టెన్స్ వర్బ్స్ని ఏ మార్పు లేకుండా యథాతథంగా యాజ్ ఇట్ ఈస్గా ఐ, వి, యు, దే ప్లూరల్ నౌన్తో మనం యూజ్ చేయవచ్చు. ఇక థర్డ్ పర్సన్ సింగులర్ విషయానికి వచ్చినప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం వర్బ్స్ యూజ్ చేసేటప్పుడు కొన్ని మార్పులు చేసి మనం యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ చూస్తే ప్రెజెంట్ టెన్స్ వర్బ్స్ మీకు ఆల్రెడీ కొన్ని చెప్పాను, ఇంకా కొన్ని ప్రెజెంట్ టెన్స్ వర్బ్స్ ఉన్నాయి. మనం ఆ వర్బ్స్ని సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్తో ఉపయోగించినప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయి, మనం ఎలా ఉపయోగించాలి అన్నది ఇక్కడ మనం ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూడండి, ప్రజెంట్ టెన్స్ వర్బ్ కనుక సిహెచ్తో కానీ, ఓతో కానీ, ఎస్హెచ్తో కానీ,
డబల్ ఎస్తో కానీ ఎండ్ అయ్యి ఉంటే ఆ వర్బ్స్కి మనం ఈఎస్ని యాడ్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, ప్రజెంట్ టెన్స్ వర్బ్స్ సిహెచ్తో కానీ, ఓతో కానీ, ఎస్హెచ్తో కానీ, ఎస్ఎస్తో కానీ ఎండ్ అయ్యి ఉంటే ఆ వర్బ్స్కి మనం ఈఎస్ని యాడ్ చేయాలి. నెక్స్ట్, ఈ థర్డ్ పర్సన్ సింగులర్స్ తోటి మనం ఉపయోగించేటటువంటి ప్రజెంట్ టెన్స్ వర్బ్ కనుక వైతో ఎండ్ అయ్యి ఉండి దాని ముందు కాన్సనెంట్ లెటర్ కనుక ఉంటే అలాంటి సందర్భాలలో మనం వైని తొలగించి ఆ స్థానంలో మనం ఐఈఎస్ని యాడ్ చేయాలి. ఇవి రూల్స్. ఈ రూల్స్ని కనుక మనం బాగా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేస్తే మనం వర్బ్ యూసేజ్లో అంటే సబ్జెక్ట్స్ తోటి ప్రజెంట్ టెన్స్ వర్బ్ యూజ్ చేసే విషయంలో మనం ఎలాంటి తప్పులు చేయం. ఇప్పుడు ఒక్కొక్క అంశం నుంచి ఒక్కొక్క వర్బ్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకొని వాక్యాలను మనం నిర్మిద్దాం. ఇక్కడ మనం తీసుకుంటున్నటువంటి అంశాలు, మనకు కావాల్సినటువంటి అంశాలు రెండు. ఒకటి సబ్జెక్టు, 2 వర్బ్. ఇక్కడ ఫస్ట్ కేటగిరీ చూద్దామండి. ఐ, వి, యు, దే అండ్ ప్లూరల్ నౌన్. వీటితోటి మనం ప్రజెంట్ టెన్స్ వర్బ్ ని మనం యాజ్ ఇట్ ఈస్ గా యూజ్ చేయవచ్చు. ఉదాహరణకి ఫస్ట్ మనం రన్ తీసుకుందాం. ఐ రన్, నేను పరిగెడతాను. వి రన్, మేము పరిగెడతాము. యు రన్, మీరు పరిగెడతారు. దే రన్, వారు పరిగెడతారు. స్టూడెంట్స్ రన్, విద్యార్థులు పరిగెడతారు. ఇక్కడ మనం గమనించినట్టయితే ఐ, వి, యు, దే ప్లూరల్ నౌన్తో మనం ప్రజెంట్ టెన్స్ వర్బ్ని ఎలాంటి మార్పులు లేకుండా, ఎలాంటి మార్పు చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేసే పరిస్థితి ఇక్కడ మనకు ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనం హీ, షీ, ఈట్లతో అదే వర్బ్ ఉపయోగించినప్పుడు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటే ఇప్పుడు గమనిద్దాం. హీ రన్స్, షీ రన్స్, ఈట్ రన్స్, కృష్ణ రన్స్. ఇక్కడ మనం రన్కి ఎస్ని యాడ్ చేయటం జరిగిందనమాట. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏమో థర్డ్ పర్సన్ సింగులర్, వర్బ్ ప్రజెంట్ టెన్స్ వర్బ్. సో సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు ప్రజెంట్ టెన్స్ వర్బ్కి ఎస్ యాడ్ చేయటం అనేది ఒక రూల్. సో ఆ రూల్ ప్రకారం మనం ఇక్కడ రన్ కాస్త రన్స్ అయింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. ఐ టీచ్, వి టీచ్, యూ టీచ్, దే టీచ్, స్టూడెంట్స్ టీచ్. ఈ వాక్యాలు, ఈ వర్బ్ టీచ్ అనే వర్బ్ మనం థర్డ్ పర్సన్ సింగులర్తో ఉపయోగించినప్పుడు, యూజ్ చేసినప్పుడు ఏ మార్పు జరుగుతుంది అనేది ఇక్కడ చూద్దాం. హీ టీచెస్, షీ టీచెస్, ఇట్ టీచెస్, కృష్ణ టీచెస్. టీచ్ అనే వర్బ్ సిహెచ్తో ఎండ్ అయింది. కాబట్టి ప్రజెంట్ టెన్స్ వర్బ్ కనుక సిహెచ్తో కానీ, ఓతో కానీ, ఎస్హెచ్తో కానీ, డబల్ ఎస్తో కానీ ఎండ్ అయి ఉంటే అలాంటి వర్బ్స్కి మనం థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్తో యూజ్ చేసినప్పుడు ఆ వర్బ్కి మనం ఈఎస్ని యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఐ స్టడీ, వి స్టడీ, యూ స్టడీ, దే స్టడీ, స్టూడెంట్స్ స్టడీ. సో ఇక్కడ ప్రజెంట్ టెన్స్ వర్బ్ని మనం యాజ్ ఈజ్గా యూజ్ చేయటం జరిగింది. ఇక థర్డ్ పర్సన్ సింగులర్ విషయానికి వస్తే హీ స్టడీస్, షీ స్టడీస్, ఇట్ స్టడీస్, కృష్ణ స్టడీస్. ఇక్కడ స్టడీ కాస్త స్టడీస్గా మారింది. స్టడీ అనేటటువంటి వర్బ్ వైతో ఎండ్ అయ్యింది. కాబట్టి మన రూల్ ప్రకారం వైతో ఎండ్ అయినటువంటి ప్రజెంట్ టెన్స్ వర్బ్కి వై కంటే ముందు కాన్సనెంట్ లెటర్ ఉంది కాబట్టి స్టడీస్గా మారింది. అంటే వైని తొలగించి ఆ స్థానంలో మనం ఐఈఎస్ని యాడ్ చేయటం జరిగింది. ఇది మనకు రూల్. కొన్ని వర్బ్స్ వైతో ఎండ్ అయినప్పటికీ ఆ వై కంటే ముందు ఓవెల్ ఉంటే అప్పుడు మనం ఐఈఎస్ని యాడ్ చేయడానికి వీల్లేదు. జనరల్గా మనం థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్కి ప్రజెంట్ టెన్స్ వర్బ్కి కామన్గా మనం ఎలా ఎస్ యాడ్ చేస్తామో ఆ విధంగా మనం వాటికి ఎస్ యాడ్ చేయాల్సింది. ఉదాహరణకి ప్లే, ప్లే అనేది పిఎల్ఏవై, వైతో ఎండ్ అయింది. దానికంటే ముందు ఓవెల్ ఏ ఉంది కాబట్టి మనం ప్లేస్ అంటాం. ఇక్కడ మనం ప్లేకి ఎస్ మాత్రమే మనం యాడ్ చేస్తాం. అలాంటి ఇంకా కొన్ని వర్డ్స్ ఏంటంటే ఒబే, లే, పే, బై ఎట్సెట్రా. సో ఈ విధంగా మనం సందర్భానుసారంగా వర్బ్ నేచర్ను బట్టి సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్తో ప్రజెంట్ టెన్స్ వర్బ్ని యూజ్ చేసినప్పుడు వర్బ్ నేచర్ను బట్టి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ని కానీ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక మనం మామూలుగా మాట్లాడేటప్పుడు పాజిటివ్ సెంటెన్సెస్ మాట్లాడుతుంటాం, నెగిటివ్ సెంటెన్సెస్ మాట్లాడుతుంటాం, పాజిటివ్ క్వశ్చన్స్ అడుగుతుంటాం, నెగిటివ్ క్వశ్చన్స్ని అడుగుతుంటాం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్, వి బై, మేము కొంటాము. ఇది పాజిటివ్ సెంటెన్స్. దీన్ని మనం నెగిటివ్గా చెప్పాలంటే వి డోంట్ బై,
మేము కొనము. ఇది నెగిటివ్ సెంటెన్స్. ఇక్కడ చూడండి, పాజిటివ్ సెంటెన్స్ని నెగిటివ్ సెంటెన్స్గా మార్చినప్పుడు ఏ మార్పు జరిగింది? ఇక్కడ సబ్జెక్ట్కి వర్బ్కి మధ్య డోంట్ అనబడే నెగిటివ్ వర్డ్ని యూజ్ చేయడం ద్వారా అది నెగిటివ్ సెంటెన్స్గా రూపాంతరం చెందింది. నెక్స్ట్, మనం పాజిటివ్ క్వశ్చన్ అడగాలన్నప్పుడు డూ వీ బై, మేము కొంటామా. సో ఇక్కడ ఏంటి, డూ అనేది మనం చేసే పనులకు సంబంధించి ప్రజెంట్ టెన్స్ వర్బ్గా దాన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంటుంది అనమాట. సో డూ వీ బై, మేము కొంటామా, ఇది పాజిటివ్ క్వశ్చన్. దీన్ని నెగిటివ్ క్వశ్చన్గా అడగాలన్నప్పుడు డోంట్ వీ బై, మేము కొనమా. సో ఇక్కడ ఏమైంది, డూకి నాట్ అనే నెగిటివ్ వర్డ్ని యూజ్ చేయడం ద్వారా డోంట్ వీ బై అనేటువంటి వాక్యంగా రూపాంతరం చెంది ఇది నెగిటివ్ క్వశ్చన్ గా మారింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ బైస్, అతడు కొంటాడు. ఇక్కడ చూడండి, ఇక్కడేమో మనం బై అన్నాం, ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్కి వచ్చేసరికి బైస్ అయింది. ఇక్కడ కూడా చూస్తే మనం బై అనేటటువంటి వర్బ్ వైతో ఎండ్ అయింది, దానికంటే ముందు ఓవెల్ ఉంది కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా బైకి ఎస్ని మాత్రం యాడ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో హీ బైస్, అతను కొంటాడు. నెక్స్ట్, హీ డజంట్ బై, అతను కొనడు. నెక్స్ట్, డస్ హీ బై, అతను కొంటాడా. ఇది పాజిటివ్ క్వశ్చన్. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్ ఏంటి, డస్ నాట్ హీ బై, అతను కొనడా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ సెంటెన్స్ ఏమో హీ బైస్ అని అంటున్నాం, అతను కొంటాడు. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్లోకి వచ్చేసరికి హీ డజంట్ బై, అతను కొనడు. అంటే సబ్జెక్ట్కి వర్బ్కి మధ్య డస్ నాట్ అనేటటువంటి నెగిటివ్ వర్డ్ని యూజ్ చేసి మనం అది నెగిటివ్ సెంటెన్స్గా మార్చాం. అదే ఇక పాజిటివ్ క్వశ్చన్కి వచ్చేసరికి డస్తో మనం వాక్యాన్ని ప్రారంభించి హీ బై అనేది సబ్జెక్టు అండ్ వర్బ్ ఈ రెండింటికంటే ముందు డస్ని మనం యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, అది నెగిటివ్ క్వశ్చన్గా మార్చాలన్నప్పుడు డస్కి సబ్జెక్ట్ హీకి మధ్య నాట్ అనే నెగిటివ్ వర్డ్ని యూజ్ చేయడం ద్వారా డస్ నాట్ హీ బై అనేటటువంటి నెగిటివ్ క్వశ్చన్గా అది రూపాంతరం చెందింది. ఈ విధంగా మనం సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు ప్రజెంట్ టెన్స్ వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేయాలి. నార్మల్ వర్బ్స్ అన్నిటికీ మనం ఎస్ని యాడ్ చేస్తాం. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ తోటి నార్మల్ వర్బ్స్ అన్నిటికీ మనం ఎస్ని యాడ్ చేయడం జరుగుతుంటుంది. అయితే ప్రజెంట్ టెన్స్ వర్బ్స్ కనుక సిహెచ్తో కానీ ఓతో కానీ ఎస్హెచ్తో కానీ డబల్ ఎస్తో కానీ ఎండ్ అయ్యి ఉంటే అలాంటి వర్బ్స్కి మనం ఈఎస్ని యాడ్ చేయాలి. అదేవిధంగా ప్రజెంట్ టెన్స్ వర్బ్స్ కనుక వైతో ఎండ్ అయ్యి ఉండి ఆ వై కంటే ముందు కాన్సనెంట్ లెటర్ కనుక ఉంటే అప్పుడు వైని తొలగించి ఆ స్థానంలో మనం ఐఈఎస్ని యాడ్ చేసి సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ తోటి మనం యూజ్ చేయాలి. ఇవి సింపుల్ టిప్స్. ఈ టిప్స్ని ఉపయోగించి ఇక్కడ నేను పొందుపరిచినటువంటి వర్డ్స్తో మీరు వీలైనన్ని వాక్యాలను ఫామ్ చేయండి. ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ది కంటెంట్. If you really impressed, please like, share, comment and do subscribe our channel. Thank you.